హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు ఎల్వి విఐపి టైప్ అప్లికేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ అప్లికేషన్ లాంచింగ్ డేట్ 23వ తారీఖు 1వ నెల 2026లో అప్లికేషన్ అయితే లాంచ్ అయిందనమాట. ఈ అప్లికేషన్ గురించి రివ్యూ ఇవ్వమని కొంతమంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. అయితే ఈ అప్లికేషన్ ఎన్ని రోజులు వర్క్ చేస్తుంది, ఇందులో డైలీ విత్డ్రాల్స్ ఇస్తారా లేదా, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియో డిస్క్లైమర్. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాను, ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడానికి కాదు. ముందుగా ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుందాం. ఎల్వి ఈ కంపెనీ ప్రపంచంలో ఏదో ఒక కంట్రీలో ఉండే ఉంటుంది. అయితే ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. ఈ కంపెనీ పేరు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలియక చాలామంది పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి డబ్బు నష్టపోతూ ఉంటారు. సో మీకు చెప్తున్నామండి, ఈ కంపెనీ వాళ్ళకి ఈ అర్నింగ్ అప్లికేషన్కి ఎటువంటి సంబంధం లేదు. లాగిన్ అవగానే అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఎట్లా ఉంటుందండి, ఫాలో నౌ మీద క్లిక్ చేసినట్లయితే వీళ్ళ అఫిషియల్ టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్తుంది. రిజిస్టర్ అవగానే ముందుగా మీకు 30 రూపాయలు సైన్ అప్ బోనస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి విత్డ్రాల్స్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీ రిఫరల్ లింక్ నుండి ఎంతమంది జాయిన్ అయ్యారు అనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అఫిషియల్ టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్తుంది. ఇక్కడ మీ ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ కస్టమర్ కేర్ని కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. కాపీ మీద క్లిక్ చేసినట్లయితే ఈ లింక్ కాపీ అవుతుంది. ఇది వచ్చి మీ రిఫరల్ లింక్ అనమాట. ఇందులో సైన్ అప్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకే ఆప్షన్ ఉంటుంది. అలాగే ఇక్కడ లక్కీ డ్రా ఆప్షన్ కూడా ఉంది. ఇందులో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకే ఉంటుంది, అలాగే రెఫరల్ చేసిన వాళ్ళకు కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఇన్వెస్ట్ అంటే ప్లాన్స్ గురించి ఉంటుందన్నమాట. బ్లాగర్ అంటే ఏంటంటే మీ విత్డ్రాల్స్ ఉంటాయి కదా, మీ విత్డ్రాల్ సక్సెస్ అవ్వగానే అది స్క్రీన్ షాట్ తీసుకోవాలి. బ్యాంక్లోకి అమౌంట్ క్రెడిట్ అయిన తర్వాత మీకు వచ్చే ఎస్ఎంఎస్ ఉంటుంది కదా, అది కూడా స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ బ్లాగర్ ఓపెన్ చేసి అందులో మీరు పోస్ట్ చేసినట్లయితే మీకు ఇందులో రివార్డ్ వచ్చే అవకాశం ఉంటుంది. అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నాను. అకౌంట్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇందులో రిజిస్టర్ అవ్వగానే ముందుగా మీరు VIP 0లో అయితే ఉంటారు. ఇక్కడ నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు, విత్డ్రాల్స్ చేసుకోవచ్చు. మై అడ్రస్ అంటే మీరు తీసుకున్న ప్లాన్ యొక్క వివరాలు అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు బ్యాంక్ అకౌంట్ని అయితే యాడ్ చేసుకోవాలి. బ్యాలెన్స్, రివార్డ్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కస్టమర్ సపోర్ట్కి వెళ్తుంది. ఈ VIP మీద క్లిక్ చేస్తున్నాను. VIP మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇందులో రిజిస్టర్ అవగానే ముందుగా మీరు VIP 0లో అయితే ఉంటారు. ఇక్కడ చూసినట్లయితే VIP 1, VIP 2, VIP 3 అని ఉంది కదా, సో దాని గురించి మీకు చెప్తాను. VIP 1కి ఎలిజిబుల్ అవ్వాలంటే ముందుగా మీరు 320 రూపాయలు స్టెబుల్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు VIP 1కి ఎలిజిబుల్ అవుతారనమాట. సో VIP 1కి ఎలిజిబుల్ అవ్వగానే మీరు వెల్ఫేర్లో మీరు VIP 1 ప్లాన్ కొనొచ్చు, అలాగే యాక్టివిటీలో మీరు VIP 1 ప్లాన్ కొనొచ్చు అనమాట. VIP 2కి ఎలిజిబుల్ అవ్వాలంటే 2920 రూపాయలు మీరు స్టెబుల్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు VIP 2కి ఎలిజిబుల్ అవుతారనమాట. దాని ద్వారా వెల్ఫేర్లో మీరు VIP 2 ప్లాన్ కొనొచ్చు, అలాగే యాక్టివిటీలో మీరు VIP 2 ప్లాన్ కొనొచ్చు అనమాట. VIP 3కి ఎలిజిబుల్ అవ్వాలంటే 7920 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు VIP 3కి ఎలిజిబుల్ అవుతారనమాట. దాని ద్వారా మీరు వెల్ఫేర్లో మీరు VIP 3 ప్లాన్ కొనవచ్చు, అలాగే యాక్టివిటీలో మీరు VIP 3 ప్లాన్ కొనవచ్చు అనమాట. ఇందులో ఏంటంటే స్టెబుల్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మీరు వెల్ఫేర్లో కానీ యాక్టివిటీలో కానీ ప్లాన్స్ కొనలేరు అనమాట. టెలిగ్రామ్ మీద క్లిక్ చేసినట్లయితే వాళ్ళ అఫిషియల్ టెలిగ్రామ్ ఛానల్కి వెళ్తుంది. ఇక్కడ నోటిఫికేషన్స్ ఉంటాయి. ఇందులోంచి మీరు లాగౌట్ అవ్వాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు లాగౌట్ చూపిస్తుంది, లాగౌట్ అవ్వచ్చు. ఇన్వెస్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇన్వెస్ట్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే 3 సిరీస్లుగా ఇచ్చారు. స్టెబుల్, వెల్ఫేర్, యాక్టివిటీ అని ఇచ్చారు. ఇది వచ్చేసరికి VIP టైప్ అప్లికేషన్ అంటారు, కొంతమంది ఫిక్స్డ్ టైప్ అప్లికేషన్ అని కూడా పిలుస్తూ ఉంటారు అనమాట. ఇందులో ముందుగా మనం స్టెబుల్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్లాను 320 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ మీకు 259 రూపాయలు రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ 47 రోజులు ఇచ్చారు. 47 రోజులకు కానీ మీకు 12,182 రూపాయలు రావడం జరుగుతుంది అంటున్నారు. ఈ ఒక్క ప్లాన్ మీరు 10 సార్లు కొనవచ్చు అని చెప్తున్నారు. అయితే ఇందులో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ స్టెబుల్లో మీరు ఏ ప్లాన్ తీసుకున్నా కూడా మీకు డైలీ విత్డ్రాల్స్ అయితే రావు. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ప్లాన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాతే మీరు ఈ మొత్తాన్ని విత్డ్రా చేయడానికి అవుతుంది. అప్పటి వరకు ఈ అప్లికేషన్ వర్క్ చేస్తే ఇందులో విత్డ్రాల్స్ మీకు ఇస్తే అప్పుడు ఈ అమౌంట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. అయితే నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను చెప్పేది ఏంటంటే 100% స్టెబుల్లో మీరు ఏ ప్లాన్ తీసుకున్నా కూడా మీకు ప్రాఫిట్ రాదు, అలాగే విత్డ్రాల్స్ లాస్ట్ వరకు ఉన్నా కూడా ఇవ్వరు. అయితే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఏంటంటే మీరు కేవలం VIP 1కి ఎలిజిబుల్ అవుతారు అంతే. వెల్ఫేర్లో VIP 1 ప్లాన్ కొనొచ్చు, యాక్టివిటీలో VIP 1 ప్లాన్ కొనొచ్చు అనమాట. స్టెబుల్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మీరు వెల్ఫేర్లో యాక్టివిటీలో ప్లాన్స్ కొనలేరు. వెల్ఫేర్ మీద క్లిక్ చేస్తున్నాను. వెల్ఫేర్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇది VIP 1 వాళ్ళకి అనమాట. మీకు చెప్పాను కదా, స్టెబుల్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఇందులోకి వచ్చి కొనలేరు. అలాగే స్టెబుల్లో ఫస్ట్ ప్లాన్ తీసుకున్నట్లయితే VIP 1కి ఎలిజిబుల్ అవుతారు. ఇది కేవలం VIP 1 వాళ్ళకి మాత్రమే అనమాట. 200 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే
ప్లాన్ పీరియడ్ 1 డే ఇచ్చారు. 1 డేకి మీకు ₹300 రావడం జరుగుతుంది అంటున్నారు. అంటే ప్లాన్ మీరు పర్చేస్ చేసిన 24 గంటల తర్వాత మీ వ్యాలెట్లోకి ₹300 అయితే రావడం జరుగుతుంది. మీరు ఇమీడియట్లీగా విత్డ్రా అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఒక్కసారి మాత్రమే పర్చేస్ చేయడానికి అవుతుందన్నమాట. ఇది వచ్చి VIP 2 వాళ్ళకి అనమాట. ఇది VIP 2కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు మాత్రమే కొనాలి. యాక్టివిటీ మీద క్లిక్ చేస్తున్నాను. యాక్టివిటీ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇది వచ్చి VIP 1 వాళ్ళకి ఇచ్చారు. సో ఇందులో అన్నీ కూడా VIP 1 వాళ్ళకి ఇచ్చారనమాట. ప్రస్తుతానికి ₹930 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ ₹846 రావడం జరుగుతుంది అంటున్నారు. ప్లాన్ పీరియడ్ 47 రోజులు ఇచ్చారు. 47 రోజులు గాను మీకు ₹39,776 రావడం జరుగుతుంది అంటున్నారు. ఈ ప్లాన్ 5 సార్లు తీసుకోవచ్చు అంటున్నారు. అయితే ఇందులో కూడా మీకు డైలీ విత్డ్రాల్స్ అయితే రావు. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ప్లాన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ మొత్తాన్ని మీరు విత్డ్రా చేయడానికి అవుతుందన్నమాట. అయితే ఏంటంటే నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు 100% నష్టం అయితే వస్తుందన్నమాట. ఇందులో ఏంటంటే ప్లాన్ పీరియడ్ ఉంది కదా, అవి తగ్గిస్తూ ఉంటారనమాట. అవి తగ్గించినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అనేది నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వచ్చు అనమాట. ఇప్పుడైతే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఈ యాక్టివిటీలో మీకు నష్టం అయితే వస్తుందన్నమాట. వెల్ఫేర్లో అలాగే యాక్టివిటీలో 1 అవర్ ప్లాన్స్ వస్తూ ఉంటాయి. వాటికి కూడా మీరు దూరంగా ఉండండి. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ₹1000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ₹3000 ఇస్తామంటారు. సో అలాంటి ప్లాన్స్కి మీరు దూరంగా ఉండండి. ఎందుకంటే అలాంటి వాటిలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, మీ వ్యాలెట్లోకి మనీ అయితే యాడ్ అవుతుంది, కానీ మీరు విత్డ్రా చేసిన తర్వాత సక్సెస్ అని చూపిస్తుంది, కానీ మీ బ్యాంకులోకి అయితే అమౌంట్ క్రెడిట్ అవ్వదు. తర్వాత మీరు కస్టమర్ కేర్ని కాంటాక్ట్ చేసినా వాళ్ళు పెద్దగా మీకు రెస్పాండ్ అవ్వరు. అయినా కూడా మీకు 24 అవర్స్ వెయిట్ చేయండి, లేదా 48 అవర్స్ వెయిట్ చేయండి, 72 అవర్స్ వెయిట్ చేయండి అని చెప్తూ ఉంటారే, కానీ మీ అమౌంట్ అయితే మీకు బ్యాంకులోకి అయితే క్రెడిట్ అవ్వద్దు అనమాట. సో అలాంటి స్కామ్ నుంచి మీరు బయటపడండి. ఈ అప్లికేషన్ గురించి, ఇందులో ప్లాన్స్ గురించి అంతా నేను మీకు క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నాను. దయచేసి ఇక్కడ నుంచి వీడియోని ఎవరు స్కిప్ చేయకండి. వీడియోని స్కిప్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకొని మీ డబ్బు నష్టపోకండి. ముందుగా ఈ అప్లికేషన్ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక VIP టైప్ అప్లికేషన్ లేదా ఫిక్స్డ్ టైప్ అప్లికేషన్ అంటారు. ఇలా 3 సిరీస్లుగా అయితే ఉంటుందన్నమాట. ఈ అప్లికేషన్స్ ఎలా వర్క్ చేస్తాయంటే లాంచ్ చేసిన డేట్ నుండి 15 రోజులు, 25 రోజులు, 35 రోజులు, ఒక్కొక్కసారి 45 రోజులు కూడా వర్క్ చేసే అవకాశం ఉంటాయి అన్నమాట. అలా అని చెప్పేసి ప్రతి అప్లికేషన్ కూడా 45 రోజులు వర్క్ చేయదు. కొంతమంది ప్రమోటర్స్ ఏంటంటే ఇది లాంగ్ టర్మ్ అప్లికేషన్ 2 నెలలు 3 నెలలు వర్క్ చేస్తుందని చెప్తారు. అలాంటి మాటలు మీరు నమ్మకండి. ఇది ఒక VIP టైప్ అప్లికేషను. మీకు మ్యాక్సిమం 45 డేస్ వరకే వర్క్ చేస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ముందుగా కూడా క్లోజ్ అవుతూ ఉంటాయి. ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చా చేయకూడదా అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. స్టేబుల్లో మీరు లాస్ట్ వరకు ఉన్నా కూడా మీకు ఈ విత్డ్రాల్స్ అయితే రావన్నమాట. ఎందుకంటే 47 రోజులని పెట్టారు కాబట్టి దగ్గరగా మీకు 40-35 రోజులు ఈ మధ్యలోనే మీకు విత్డ్రాల్ సమస్య అయితే రావడం జరుగుతుంది. మెల్లగా అప్లికేషన్ కూడా క్లోజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలాగే యాక్టివిటీలో కూడా మీకు 47 డేస్ అయితే పెట్టారు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే అందులో కూడా మీకు నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి యాక్టివిటీలు ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్లు చేయకండి. అందులో ప్లాన్స్ మారుస్తూ ఉంటారు. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అనేది నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అయితే వెల్ఫేర్లో మాత్రం మీరు డైలీ విత్డ్రాల్స్ చేసుకోవచ్చు. అది కూడా ఒక ప్లాన్ మీరు ఒకసారి మాత్రమే తీసుకోవాలని చెప్పారు. సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. ఇందులో మీకు ప్రాఫిట్ రాదు, ఇందులో మీకు ప్రాఫిట్ రాదు. ఇందులో మాత్రమే మీకు ఒక ప్లాన్ తీసుకోవాలి ఒకసారి. సో ప్రాఫిట్ ఇక్కడ ఒకసారి కనబడుతుంది. సో దాన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అనేది. సో నేనైతే ఎవరికి ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పి సలహా అయితే ఇవ్వనండి. మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవాలనుకుంటే అది మీ ఓన్ రిస్క్తో మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవచ్చు. మీ డబ్బు మీ ఇష్టం. నష్టం వచ్చినా ప్రాఫిట్ వచ్చినా రెండు మీకే ఉంటాయి. ఇది నేను కేవలం ఒక రివ్యూ పర్పస్ మాత్రమే వీడియో చేస్తున్నాను. ఇలాంటి అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటి జోలికి రాకండి. వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ డబ్బు నష్టపోకండి. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.